ఐడిఎస్ మక్బూల్. కదిరి నియోజకవర్గ టీడీపీ నాయకులు మాట్లాడుతున్న అరాచక పాలనను 2019లోనే రాష్ట్ర ప్రజలు అంతమొందించారని, ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం చేస్తున్న ప్రజాపాలన కొనసాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీఎస్ మక్బూల్ పేర్కొన్నారు. సోమవారం కదిరి మున్సిపల్ పరిధిలోని 35వ వార్డు, కదిరి రూరల్ మండల పరిధిలోని మొటుకుపల్లి, కోలేపల్లి గ్రామాలలోని స్థానిక నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హామీల అమలు గురించి టీడీపీ నాయకులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయని ప్రజలే నవ్వుకుంటున్నారు. రాజకీయ నాయకులలో రౌడీయిజం చేయాలని చేస్తున్న టీడీపీ, జనసేన నాయకులు అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేస్తామని చెప్పకపోగా వైఎస్ఆర్సీపీ నాయకులు అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. 14 ఏళ్ల మీ నాయకుడి పాలనలో పేదలకు ఫలానా మంచి చేశామని చెప్పుకోవడానికి ఒక పథకమైనా ఉందా? ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక మేనిఫెస్టోని మాయం చేసిన ఘనుడు మీ చంద్రబాబు అయితే, మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్న నాయకుడు మా జగనన్న. అమ్మ ఒడి ఒకరికి 15,000 ఇస్తేనే రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందన్నా మీరు ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తామని ఎలా చెప్పారు? తప్పుడు హామీలు, అబద్ధపు మాటలు చెప్పి అడ్డుదారుల్లో అధికారం చేపట్టాలని చూస్తున్న కూటమి సభ్యులకు ప్రజలే బుద్ధి చెబుతారు. అమలుకు సాధ్యమయ్యే హామీలను జగనన్న ఇస్తుంటే ఓర్వలేని టీడీపీ నాయకులకు భయం పట్టుకుంది. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అతార్ చాంద్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ పరిక్ షాదిక్ బాషా, వైస్ చైర్మన్ అజ్జుకుంట రాజశేఖర్ రెడ్డి, లీగల్ సెల్ జోనల్ ఇన్ఛార్జ్ లింగాల లోకేశ్వర్ రెడ్డి, మాజీ టెంపుల్ చైర్మన్ గోపాలకృష్ణ, పార్టీ యువ నాయకుడు ప్రణీత్ రెడ్డి, జెడ్పీటీసీ భూక్యా రాధాకృష్ణ నాయక్, కౌన్సిలర్ మురళి, జంపాల నాగేంద్ర, షీనా, అశోక్, గిరిధర్, సర్పంచ్ రాము, ఎంపీటీసీ లోకేష్, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మీ అబ్బాయి